జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం. మనం ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామం అనేది ఒక శ్లోకంలో అందులో ఉన్న నామాల యొక్క పూర్తి భావం తెలుసుకుంటున్నాం కదండి. ఈరోజు 17వ శ్లోకం యొక్క భాష్యం తెలుసుకుందాము. ఉపేంద్రో వామనః ప్రాంశు అమోఘః సుచిరూర్జితః అతీంద్రః సంగ్రహ సర్గో ధృతాత్మా నియమో యమః. ఉపేంద్రః అతిథి గర్భాన ఇంద్రునికి తమ్ముడిగా వామనావతారమందు జన్మించిన వాడనమాట ఈ ఉపేంద్ర అనేతను. ఇతడు అదితి కశ్యపులకు ఆఖరి కుమారుడు. బలిని పాతాళ లోకమునకు అనగదొక్కినవాడు మరి వామనావతారం. దశావతారములనందు వామనావతారము ఒకటి. వామనావతారములో శ్రీ మహావిష్ణువు అదితి గర్భాన జన్మించాడనమాట. కాబట్టి ఈ స్వామిని ఉపేంద్ర అంటే మరి దశావతారాలలో ఒక అవతారమైన అవతారమే ఈ ఉపేంద్ర అనబడే వామన అవతారం. కాబట్టి స్వామిని మనం ఇక్కడ ఉపేంద్ర అనే నామంతో స్తుతించుకుంటున్నాము. తర్వాత నామం వామనః. మరి ఇక్కడ శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారములలోని వామన అవతారము 5వది. ఈ అవతారమునందు బలిని పాతాళమునకు తొక్కి తను అతనికి ద్వారపాలకుడయ్యాడు. ఆ విధముగా బలికి ఆనంద సుఖమును కలిగించిన వాడు. కాబట్టి ఈ మనం నామంలో వామనః అనే నామంతో స్తుతించుకుంటున్నాం. మరి ఇక్కడ చూస్తే ఈ 17వ శ్లోకంలో దశావతారాలలోని 5వ అవతారమైన వామన అవతారంలోని మరి ఆ వామన అవతారంకి సంబంధించినదిగా మనం స్వామివారిని స్తుతిస్తున్నాం అన్నమాట. అంటే ఏంటి అంటే స్వామి యొక్క దశావతారాలు మరి ఈ విష్ణు సహస్రనామం అనేది ద్వాపర యుగంలో జరిగింది. కాబట్టి మరి ముందు అవతారాలన్నీ కూడా ఇక్కడ ఒక్కొక్క శ్లోకంలో ఒక్కొక్క అవతారం గురించి మరి చెప్తున్నారనమాట. మరి మనం ముందు నామాల్లో వరాహ అవతారం అలాగే నరసింహావతారం గురించి కూడా మనం చెప్పుకొని ఉన్నాము. ఇది 5వ అవతారం వామన అవతారం. ఇక తర్వాత నామం ప్రాంశుః. వామనుడిగా బలిని 3 అడుగులు నేల కోరి దానము పొందగానే విశ్వరూపుడే మొదటి అడుగుతో భూమిని 2వ అడుగుతో ఆకాశమును కప్పివేసి 3వ అడుగుకు స్థలము లేకుండా చేసినవాడు శ్రీ మహావిష్ణువు. ప్రాంశుః అంటే ఏంటి అంటే మరి 3వ అడుగుకు స్థలం లేకుండా చేసినవాడు. కాబట్టి ఇక్కడ మనం ప్రాంశుః అనే నామముతో స్తుతించుకుంటున్నాము. తర్వాత నామం అమోఘః. పరమాత్ముడి యొక్క ప్రభావమునకు ఈ సకల జగత్తునందు కూడా తిరస్కారం అనేదే లేదు. అతని కార్యములన్నీ కూడా ఉన్నతమైన లక్ష్యములతో కూడి లోక కళ్యాణమును చేస్తాయన్నమాట. అందుచేతనే అమోఘ అనే నామముతో ఇక్కడ మరి శ్రీమన్నారాయణుడిని మనం స్తుతించుకుంటున్నాం అన్నమాట. ఏంటి అంటే ఇక్కడ అసురులు అంటే దేవతలే కాదండి, అసురులు కూడా ఆయన యొక్క మాటకు తిరస్కారం అనేది చెయ్యరు. ఎందుకంటే మనం ఇక్కడ ఈ వామన అవతారం గనక తీసుకుంటే వామన అవతారంలో మరి బలిని మరి చంపివేయటానికి అంటే పాతాళానికి పంపించటానికి ఆయన మరి ఒకరోజు ఒక యజ్ఞం అనేది చేసి దాన ధర్మాలు చేసేటప్పుడు వామన అవతారంలో వెళ్ళి 3 అడుగుల స్థలం కోరతాడు. అయితే మరి అసుర గురువైన శుక్రాచార్యుడు మరి ఇవ్వద్దు అని అంటే ఆయన అంటే వామనావతారంలో వచ్చిన అతను మహావిష్ణువు అని గ్రహించి బలిని 3 అడుగుల దానం అనేది ఇవ్వద్దు అని చెప్పి చెప్తాడు. కానీ బలి చక్రవర్తి మాత్రం తన దగ్గరకు వచ్చి దానము కోరినవాడు మహావిష్ణువైనా సరే తను దానము చేసి తీర్తాను అని చెప్పేసి గురువుని కూడా ధిక్కరించి 3 అడుగులు ఇవ్వటానికి ఒప్పుకుంటాడు. అయితే మరి మనం జనరల్గా చూస్తే ఏంటి అంటే ఆ 3 అడుగులు మరి దానం చేసేటప్పుడు ఆ కమండలంలో అంటే నీళ్లు పోసే ఆ పాత్రలో మరి అడ్డం వెళ్తాడు శుక్రాచార్యుడు. అయినా కూడా మరి ఆయనను తప్పించి 3 అడుగుల దానం అనేది వామన అవతారంలో తీసుకొని ఆ 3 అడుగుల కూడా మరి ఒకటి భూమిని ఒకటి ఆకాశాన్ని కప్పివేసి 3వ అడుగు కోసం బలి చక్రవర్తి యొక్క తల మీద ఉంచుతాడనమాట స్వామి యొక్క కాలు. అంటే ఏంటి అంటే ఆ స్వామిని చూస్తే ఇక్కడ ఆ స్వామి మాటకు ఈ సకల జగత్తులో మంచి వాళ్లే కాదు అంటే దేవతలు మామూలు మనుషులే కాదండి, అసురులు కూడా మరి
తిరస్కరించలేని రూపం అన్నమాట. కాబట్టి ఆయన్ని మనం అమోఘః అనే నామముతో స్తుతించుకుంటున్నాము. తర్వాత నామం శుచిః. పరమాత్మ స్వరూపం పరిశుద్ధ స్వరూపం. పూర్ణకాముడు కోరికలను జయించినవాడు. ఎలాంటి కోరికలు ఆయనకు ఉండవన్నమాట. సమస్త జగత్తు అతని యందే నిండి ఉండటం చేత అతనికి కావలసినది ఏదీ లేదు. మరి అంతే కదండి, అన్నిట్లో ఆయనే ఉన్నప్పుడు మరి ఆయనకి ప్రత్యేకంగా కావాలి అనేది ఏది ఉండదు. కాబట్టి ఆయన స్వామికి ఎలాంటి కోరికలు అనేవి ఉండవన్నమాట. మాయా ప్రకృతికి అతీతుడు కావటం చేత ఎటువంటి వికారములకు కూడా ఆయనలో చోటు లేదు. కనుక అతడే శుచి అని అయ్యాడు, అంటే పరిశుద్ధుడు అయ్యాడనమాట. తనను ఆశ్రయించిన వారి నుండి కానీ ఆరాధించిన వారి నుండి కానీ ఎటువంటి ప్రతిఫలం కూడా ఆశించడు. మరి ఇప్పుడు మనం ఒక స్వామికి ఒక కోరిక, మన స్వామిని కోరిక కోరాలి అంటే అంటే 1,00,00,000 రూపాయలు హుండీలో వేసిన వాళ్ళకి నేను కోరిక తీరుస్తాను, మరి 1,00,000 రూపాయలు వేసిన వాళ్ళకి నిదానంగా తీరుస్తాను, 1 రూపాయి వేసిన వాళ్ళకి ఎప్పుడో ఆఖరిలో చూస్తాను అనేది ఏది ఉండదనమాట. ఆయన మరి భక్తుల నుంచి ఏది ఆశించడు. మనం ఇప్పుడున్న రోజుల్లో ఏంటి అంటే ఘనంగా నేను ఒకరు 100 రూపాయలు వేస్తే నేను 1000 రూపాయలు మరి హుండీలో వేశాను అని చెప్పడానికే గాని ఆయన మాత్రం ఎలాంటి ప్రతిఫలం కూడా ఆశించడు. లోక కళ్యాణమునకు సాధ్యాసాధ్యముల గురించి కానీ కీర్తి ప్రతిష్టలను కానీ తలవడనమాట. అంటే ఏంటి అంటే ఇప్పుడు నేను ఒక పని చేశాను, ఆ పని నేను చేశానని మరి నేను ఒక దానం చేశాను, లేకపోతే ఒకళ్ళకి ఒక హెల్ప్ చేశాను, నేను హెల్ప్ చేశానని వాళ్ళు 10 మందికి చెప్పాలి అని చెప్తూ ఉంటాం. కానీ అలాంటి కీర్తి ప్రతిష్టలు ఏవి కూడా ఆయన ఆశించడనమాట. లోక కళ్యాణం కోసం ఉత్తమ యోగులు నందు నీచయోనులందు జన్మించినను కర్మఫలం పొందడు. అంటే ఏంటి అంటే ఇక్కడ ఉత్తమ యోనులు నీచ యోనులు అంటే ఏంటి అంటే మరి దుష్టులు ఉన్నారు, మంచి వాళ్ళు ఉన్నారు. మరి ఆయన ప్రతి ఈ సమస్త సృష్టిలో ఆయన అందరి యందు అంతర్యామిగా ఉన్నాడు. అంటే ఏంటి అంటే మంచి వాళ్ళల్లో కానీ చెడ్డ వాళ్ళల్లో కానీ మరి వాళ్ళు ఉన్నారు. కానీ ఆ కర్మఫలం అనేది ఆయన పొందడనమాట. భక్తుల కోసం నిరంతరం విచారించే ఆ శ్రీమన్నారాయణుడే పరిశుద్ధ స్వరూపుడు. అంటే ఎట్లాంటి పరిస్థితుల్లో అయినా, ఎలాంటి సిచ్యువేషన్స్ అయినా, మరి ఏ విషయంలో అయినా, ఎక్కడ ఉన్నా ఆయన ఎలాంటి కోరిక లేకుండా, ఎలాంటి మరి ప్రతిఫలం ఆశించకుండా, ఎలాంటి కర్మఫలం లేదు. కాబట్టి ఆయనను మనం శుచిః అనే నామంతో ఇక్కడ స్తుతించుకుంటున్నాము. తర్వాత నామం ఊర్జితః. అరివీర పరాక్రమశాలి అయిన శ్రీమన్నారాయణుడిని మించిన బలపరాక్రమవంతులు మరొకరు లేరు. బ్రహ్మదేవుని చేత వరములు పొందిన రాక్షసులను, భోళాశంకరుడి అభయమును పొందిన రాక్షసులను సైతం కూడా మరి బాహీ యుద్ధమునందు ప్రత్యక్షముగా జయించి సంహరించినవాడు శ్రీ మహావిష్ణువు. దేవా నరుల కోసం అనేక అవతారములు ధరించి అనేక మంది రాక్షసులను సంహరించినవాడు శ్రీమన్నారాయణుడు. కాబట్టి ఆ స్వామిని ఊర్జితః అనే నామముతో మనం స్తుతించుకుంటున్నాము. తర్వాత నామం అతీంద్రః. ఇంద్రుడు ఇంద్రియములకు మనోబుద్ధులకు అధిష్టాన దేవత. ఇంద్రః అతీంద్రః. అతనికి మరి ఆ పదవిని కట్టబెట్టినదే శ్రీ మహావిష్ణువు. అంటే మరి ఇంద్రుడికి ఇంద్ర పదవి ఇచ్చింది ఎవరండి? దేవతలందరికీ అధిష్టాన దేవత అయిన ఇంద్రుడికి ఆ పదవిని మరి ఇచ్చింది శ్రీ మహావిష్ణువు అన్నమాట. వీటికి అతీతమైనటువంటి ఆత్మస్వరూపుడు, లేదా ఇంద్రుని తరువాత అదితి గర్భాన ఆఖరుగా జన్మించిన వాడు ఎవరండి? మరి వామనావతారంలోనే శ్రీ మహావిష్ణువు. శౌర్య పరాక్రమమునందు, జ్ఞాన గుణ సంపదనందు ఇంద్రునికి అతీతమైన వాడు, అంటే ఇంద్రుణ్ణి మించిన వాడు. మరి ఆయనకి ఆ పదవిని ఇచ్చిందే ఆ మహావిష్ణువు కాబట్టి ఇంద్రునికి కూడా అతీతమైన వాడు, ఇంకా అంతకన్నా గొప్పవాడు అనమాట. దేవలోక రక్షణ కొరకు ఇంద్రుని స్థానములో తాను ఉండి యుద్ధం చేసి రాక్షసులను సంహరించి ఇంద్రుడిని కాపాడినవాడు. సకల ఐశ్వర్యమునందు కూడా ఇంద్రునికి అతీతమైన వాడనమాట. మరి లక్ష్మీదేవే ఆయన భార్య. మరి ఆ సిరుల తల్లి లక్ష్మీదేవి మరి ఆయన భార్య అయినప్పుడు మరి ఇంద్రునికి ఆమె నుంచే వస్తుంది అంటే మరి ఇంద్రుని కన్నా సకల ఐశ్వర్యం ఉన్నవాడే కదండి. అలాగే మరి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక పార్టీ ఉందనుకోండి, పార్టీ హెడ్ ఒకళ్ళు ఉంటారు. కానీ వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు
ఈ సీఎం పిఎం అని మరి వాళ్ళ పార్టీ తరపున వేరొకళ్ళని ఉంచుతాడు, కానీ అక్కడ పార్టీ హెడ్ అంటే మరి వేరే వాళ్ళు వస్తారు. అట్లా మరి ఏంటి అంటే ఇక్కడ దేవతలందరికీ ఒక రాజు కావాలని ఇంద్రుణ్ణి ఆ పదవిలో కూర్చోబెట్టాడనమాట. కాబట్టి ఈ స్వామి మహావిష్ణువు ఇంద్రుడి కన్నా అతీతమైన వాడు. అందుకే ఆయన్ను అతీంద్ర అనే నామంతో ఇక్కడ మనం స్తుతించుకుంటున్నాము. తర్వాత నామం సంగ్రహ. సమస్త విషయముల అందు కూడా జ్ఞానస్వరూపుడైన శ్రీమన్నారాయణుడు ప్రళయకాలమందు సమస్త జీవరాశిని నాశనం చేసి తన అందు లయం చేసుకొనుట అంటే సంగ్రహిస్తున్నాడు, తీసుకుంటున్నాడు. కాబట్టి స్వామివారిని సంగ్రహ అనే నామంతో ఇక్కడ మనం స్తుతించుకుంటున్నాం. తర్వాత నామం సర్గః. బ్రహ్మాది దేవతలను రక్షించటానికి తన ఇచ్ఛాశక్తి చేత తనకు తానుగా సృజింపబడినటువంటి వాడు స్వామి. లోక కళ్యాణార్థం దేవతల రక్షణార్థం కూడా శ్రీ మహావిష్ణువు అనేక అవతారములను ధరించాడు. దేవతలకు రాక్షసుల వలన కలుగు సకల యుద్ధములకు కూడా అతడే సారథ్యం అంటే మరి కెప్టెన్ అన్నమాట, సారథ్యమును వహించాడు. క్షీరసాగర మదనంలో మరి వచ్చిన అమృతమును దేవతలకు పంచుటకు మోహిని అవతారమును కూడా ధరించాడు. హిరణ్యకశికుడిని సంహరించుటకు నరసింహావతారం, మరి బలిచక్రవర్తిని శిక్షించటానికి వామన అవతారం, రావణుడిని శిక్షించటానికి రామావతారం, కంసుడు మొదలాది రాక్షసులను సంహరించడానికి అలాగే భూమి భారమును తగ్గించడానికి కృష్ణావతారం మొదలగు రూపాలు మనం చెప్పే దశావతారాలు కూడా మరి దుష్టులను శిక్షించడానికి ధరించాడనమాట. ధర్మ సంస్థాపన దుష్ట శిక్షణ చేసి సాధు సజ్జనులను రక్షించాడు. సకల చరాచర జగత్తునందు కూడా పరాపర శక్తి స్వరూపుడైన పరమాత్ముడికి అసాధ్యమైనటువంటిది ఏదీ లేదు. తన అవసరము కలిగినప్పుడు తనని తానే సృజించుకొని అవతారమును దాల్చి కార్యములను జయం చేశాడనమాట. అంటే ఏంటి అంటే మరి ఆయన అవసరం అయ్యేంత వరకు కూడా మరి ఎదురు చూస్తాడు. మనం ముందు నామాల్లో చెప్పుకున్నాం సహిష్ణు అంటే సహనం ఎక్కువ ఉంది ఆయనకి అని. అలా మరి ఆయన అవసరం అయ్యేంత వరకు సహించి అప్పుడు ఆయన అవతారం అనేది ఎత్తి దుష్ట సంహారం అనేది చేస్తూ ఉంటాడు. కాబట్టి స్వామిని మనం సర్గః అనే నామంతో ఇక్కడ స్తుతించుకుంటున్నాము. తర్వాత నామం ధృతాత్మ. ఆత్మల నందు జీవాత్మ పరమాత్మ ఉన్నాయి. ఈ రెండింటికి కూడా భేదం అనేది లేదు. కానీ మనం ఏంటంటే జీవాత్మ వేరు పరమాత్మ వేరు అనుకుంటూ ఉంటాం. ఈ రెండు ఒకటే ఏకత్వమే అని తెలిసిన రోజు మనిషికి మోక్షం అనేది కలుగుతుంది. నిర్గుణ సంపన్నమైన పరమాత్మయే తనని తాను సృజించుకొనుట చేత జీవాత్మ రూపమును ధరించినవాడు. పరమాత్మ పరిశుద్ధమైనది, నిత్యము సత్యము స్థిరమైనదనమాట. ఇది మాయాబంధనములకు అతీతమైనది. కానీ జీవాత్మ మాయాబంధనములచే బంధింపబడుట చేత తన అందు అంతర్యామి స్వరూపమైన పరమాత్మను కనుగొనలేక భేదం పొందుచున్నది. మరి ఎప్పుడైతే మరి జీవాత్మకు ఆ మాయా పొరలనేవి తొలగిపోతాయో అప్పుడే జీవాత్మ పరమాత్మ ఒకటే అని చెప్పి గ్రహించగలుగుతుంటారు. ఆ సమయాన మరి మోక్షం అనేది కలుగుతుందన్నమాట. మరి అలా జీవాత్మ పరమాత్మ మరి రెండిటికి యొక్క భేదము లేదు అని మరి జీవాత్మ రూపమును ధరించిన ఆ పరమాత్మ కాబట్టి ధృతాత్మ అని చెప్పి ఇక్కడ మనం స్తుతించుకుంటున్నాము. తర్వాత నామం నియమః. ఈ మాయా జగత్తునందు జీవులు పొందుచున్నది కర్మఫలాలే. కర్మబద్ధమైన ఈ జగత్తునందు కర్మ పూర్తయిన వారిని ఆ పరమాత్ముడు అణచివేస్తాడు. అంటే పాపం పండినప్పుడు పరమాత్మ వస్తాడు, భగవంతుడు తను చూస్తాడు అని చెప్పి మనం జనరల్గా చెప్పుకుంటూ ఉంటాం. అలా మరి కర్మ పూర్తయిన వారిని ఆ పరమాత్ముడు అణచివేస్తాడనమాట. తన భక్తుల పట్ల సాధు సజ్జనుల పట్ల ధర్మము వీడిన వారిని శీఘ్రగతిన ఆ పరమాత్ముడు అణచివేస్తాడు. కాబట్టి స్వామిని మనం నియమః అనే నామంతో మనం స్తుతించుకుంటున్నాము. తర్వాత నామం యమః. సకల జగత్తును తన వశం నందు ఉంచుకునేవాడు. శక్తులకు సకల భూతములకు ఆజ్ఞలను ఇచ్చేవాడనమాట. సాధు సజ్జనుల ఎడల అధర్మంగా ప్రవర్తించు వారికి భయంకరుడై శిక్షించేవాడు. మరి యముడు మరి భయంకరుడై శిక్షిస్తూ ఉంటాడు. కాబట్టి ఇక్కడ మనం యమః అనే నామంతో స్వామిని స్తుతించుకుంటున్నాం. భక్తులకు భక్తవరదుడై వరములనిచ్చువాడు అయినటువంటి శ్రీమన్నారాయణుడే
ప్రాణులకు జీవము, ఆహారము, జనన మరణములు కూడా, వాటితో పాటుగా మోక్షము, ఉత్తర జన్మలను ఇచ్చుచున్నాడు. కాబట్టి ఆ స్వామిని అంటే మరి ఆయనే జనన మరణాలు ఇస్తున్నాడనే కాబట్టే మనం స్వామిని యమః అనే నామముతో స్తుతించుకుంటున్నాము. మరి ఇది 17వ శ్లోకం, దానిలోని నామాల యొక్క పూర్తి భాష్యం. మరి ఇప్పుడు 11 నుంచి 20వ శ్లోకం వరకు కూడా ఒక్కసారి పారాయణ. ఇప్పుడు 11వ శ్లోకం నుంచి మనం పారాయణ చేద్దాం. అజ సర్వేశ్వర సిద్ధః సిద్ధి సర్వాదిరచ్యుతః వృషా కపిరమేయాత్మా సర్వయోగ వినిశ్రుతః వసుర్వసుమనా సత్యః సమాత్మా సంమిత సమః అమోఘః పుండరీకాక్షో వృషకర్మా వృషాకృతిః రుద్రో బహుశిరా బభ్రుః విశ్వయోనిః శుచిస్రవాః అమృతః శాశ్వతః స్థాణుః వరారోహో మహాతపాః సర్వగ సర్వవిద్వానుః విశ్వక్సేనో జనార్దనః వేదో వేదవిదవ్యంగో వేదాంగో వేదవిత్ కవిః లోకాధ్యక్షః సురాధ్యక్షో ధర్మాధ్యక్షః కృతాకృతః చతురాత్మా చతుర్వ్యూహః చతుర్ధంశ్చతుర్భుజః బ్రాజిష్ణుర్భోజనం భోక్తా సహిష్ణుర్జగదాదిజః అనఘో విజయో జేత విశ్వయోనిః పునర్వసుః ఉపేంద్రో భావనః ప్రాంశుః అమోఘః శుచిరూర్జితః అతీంద్రః సంగ్రహः సర్గో ధృతాత్మా నియమో యమః వేద్యో వైద్యः సదా యోగి వీరః మాధవో మధుః అతీంద్రియో మహామాయో మహోత్సాహో మహాబలః మహాబుద్ధిర్మహావీర్యో మహాశక్తిర్మహాద్యుతిః అనిర్దేశ్య వపుః శ్రీమాన్ అమేయాత్మా మహాద్విదృక్ మహేశ్వాసో మహీభర్త శ్రీనివాసః సతాంగతిః అనిరుద్ధః సురానందో గోవిందో గోవిదాంపతిః. మరొకసారి మనం తెలుసుకుందామండి.